ఆత్మవశుడనై ఉండగా అనేటటువంటి మాట మనం చూస్తూ వచ్చాం. యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడు ప్రభు యొక్క స్వరూపాన్ని చూస్తూ వచ్చాడు. తరువాత ఆత్మవశుడై ఉన్నప్పుడు జరగబోయేటటువంటి సంగతులను చూస్తూ వచ్చాడు. ఆత్మవశుడై ఉన్నప్పుడు జరగబోయేటటువంటి తీర్పులు చూస్తూ వచ్చాడు. కాబట్టి తను ఏదైతే చూస్తూ వచ్చాడో అదంతటినీ కూడా దేవుని వాక్యములో ప్రభు మన కొరకై వ్రాయించి ఉంచాడు. కారణం ఏంటిదంటే, ఇదిగో ఇది జరగబోతా ఉంది, ఇదిగో ఈ తీర్పులు రాబోతూ ఉన్నాయి, అయితే నీ వాటిని సరిదిద్దుకొని ఈ జరగబోయేటటువంటి వాటిలో నీవు పాలు పంపులు పొందాలనేది దేవుని యొక్క ఆశ. ఒకప్పుడు ఈ ఆత్మ ఎలా ఉంది అంటే, మనం గమనిస్తే గనక ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం గనక మనం చదివితే, జలముల పైన అల్లాడుచూ ఉన్నటువంటి ఆత్మ, జలముల పైన అల్లాడుచూ ఉన్నటువంటి ఆత్మ యోహానుతో అంటా ఉంది, యోహానా, ఇక్కడికి వచ్చేప్పటికి యోహానుతో ఇదిగో చూడు నా స్వరూపము అంటా ఉంది. ప్రభు యొక్క స్వరూపాన్ని చూపించగలుగుతా ఉంది. ప్రభు యొక్క స్వరూపాన్ని మనకి చూపించగలుగుతా ఉంది. యోహాను చూడగలిగాడు. యోహాను చూడగలిగాడు. కారణం ఏంటిదంటే, ఎందుకు యోహాను చూడగలిగాడు అంటే, మనం గతంలో ధ్యానిస్తూ వచ్చాం. యోహాను అతి సన్నిహితమైనటువంటి వాడు, అంటే సన్నిహితమైన ముగ్గురులో తాను ఒకడు అనేది మనం చూస్తూ వచ్చాం. యోహాను యేసు ప్రేమించినటువంటి వాడు అనేది మనం చూస్తూ వచ్చాం. ఆ తదుపరి యోహాను ఎలాంటి వాడు అంటే, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఎలా మనం చెప్పగలమంటే, ఎలా చెప్పగలం? తల్లి యొక్క బాధ్యత యోహానికి అప్పగించాడు. తల్లి యొక్క బాధ్యత యోహానికి అప్పగించాడు. యోహాను ఎలాంటి వాడు అంటే, అందరూ పారిపోయారు. ఒకవేళ ఇతను కూడా పారిపోయడమో, చివరిలో తన చివరి దశలో తిరిగి ఆ శిలువ దగ్గర నిలబడినటువంటి ఒకే ఒక్క శిష్యుడిగా తాను ఉంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు కొరకై ఎటువంటి శ్రమైనా నిందైనా పడటానికి తాను ఇష్టపడ్డాడు. అందుకే సలసల కాగుతూ ఉన్నటువంటి ఆ నూనెలో వేయబడుతూ వచ్చాడు. తిరిగి యేసు కొరకై తాను పరవాసి అవుతూ వచ్చాడు. ఆ కారణం చేత ప్రభు తన ఆత్మను యోహాను మీదుంచి తన స్వరూపాన్ని యోహానుకు చూపించగలిగాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం ఎలా ఉన్నాం? యోహాను వలె దేవుని చేత ప్రేమించబడగలుగుతా ఉన్నామా? బాధ్యత కలిగినటువంటి వ్యక్తులంగా ఉంటా ఉన్నామా? లేక బాధ్యత రాహిత్యంగా ఉంటా ఉన్నామా? ఎవరికి బాధ్యత ఇస్తారు అంటే, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కదా. ఇతడు ఈ కార్యము చేయగలడు అంటేనే. అందుకే మనం చూస్తాం, ఒకరికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. దేనిని బట్టి అంటే, ఈ సామర్థ్యతను బట్టి, అంటే అతడు ఆ పని చెయ్యగలడు అనేటువంటి నమ్మికను బట్టి ఇచ్చాడు. అయితే ఇచ్చిన బాధ్యతలో నుండి పారిపోయాడు ఒకతను. ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈనాడు మన జీవితాలు ఎలా ఉన్నాయి? కనుకనే ఆత్మవశుడైనటువంటి యోహాను అని అక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క ఆత్మకి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు ఏంటి అంటే, రండి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే
నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడిను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట. కాబట్టి ఈ ఆత్మకి ఉన్నటువంటి పేరు ఏంటిదంటే దేవుని ఆత్మ. కాబట్టి అక్కడ మనం త్రిత్వాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. త్రిత్వాన్ని మనం చూడగలుగుతాం. ఆత్మ పావురం వలె దిగి వచ్చింది. ఎవరికి అంటే ఆత్మ అంటే త్రిత్వంలో మూడవ పార్ట్. ఎవరి మీదకంటే త్రిత్వంలో రెండవ భాగమైనటువంటి కుమారుని మీదకి, యేసుక్రీస్తు ప్రభువారి మీదకి దిగి వచ్చింది. త్రిత్వంలో మొదటి భాగమైనటువంటి దేవుడు అని అక్కడ ఏముందంటే చూడండి 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఆకాశము నుండి స్వరం. కాబట్టి త్రిత్వంలో మొదటి భాగమైనటువంటి ఆ యొక్క దేవుని స్వరము అక్కడ మనం చూస్తాం. దేవుని స్వరం. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ఆత్మని మనం అక్కడ చూడగలుగుతాం. కాబట్టి ఆ యొక్క ఆత్మకి ఉన్నటువంటి పేరేంటిదంటే మొదటిదిగా దేవుని ఆత్మ అనేది మనం చూస్తూ వచ్చాం. రండి, యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం చూస్తాం. చూడండి 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఉన్నటువంటి రెండవ పేరు ఏంటిది అంటే ఆదరణకర్త. ఆత్మకున్న మరొక పేరు ఏంటంటే ఆదరణకర్త. అక్కడ ఒకటి అనేసి కింద ఏముంది, ఉత్తరవాది అనేది మనం చూస్తాం. కాబట్టి మూడవ పేరు ఏంటిది అంటే ఉత్తరవాది. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న మొదటి పేరు దేవుని ఆత్మ, రెండవ పేరు ఆదరణకర్త, మూడవ పేరు ఉత్తరవాది. ఉత్తరవాది అంటే ఉత్తరాలు అందించాయన, లేకపోతే ఉత్తరం నుంచి వచ్చాయన. మరెవరు ఉత్తరవాది అంటే మన పక్షమున. అందుకే పోయిన వారం మనం చూసాం ఏమని, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తాం. అది ఉత్తరవాదత్వం అంటే, అది ఉత్తరవాదత్వం. తర్వాత నాలుగవదిగా మనం అక్కడ చూస్తే ఇక్కడే వ్రాయబడింది 16వ వచనం, సత్యస్వరూపి అయిన ఆత్మ. నాలుగవదిగా సత్యస్వరూపి అయిన ఆత్మ అనేది మనం చూస్తాం. ఐదవదిగా మనం గమనిస్తే కనుక 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ అనేసి కిందేముంది మరలా ఉత్తరవాది. అది పరిశుద్ధాత్మ అంటే ఉత్తరవాది. కాబట్టి ఈ ఆత్మకు ఉన్నటువంటి పేర్లు ఏంటి? మొదటిది దేవుని ఆత్మ, ఆదరణకర్త, ఉత్తరవాది, సత్యస్వరూపియగు ఆత్మ, పరిశుద్ధ. కాబట్టి ఆత్మవశుడనై ఉన్నగా అనేటటువంటి ఆ యోహాను ఈ పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మనం గతంలో చూసాం పరిశుద్ధాత్మ తాను మన జీవితాన్ని మన పక్షంగా ఏం జరిగిస్తుంది అనేది ఒక 5 విషయాలు 6 విషయాలు మనం చూస్తూ వచ్చాం. మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉంది అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ దినాన్న క్లుప్తముగా ఒక 5 విషయాలు పరిశుద్ధాత్మ విషయంలో మనము ఏమి చేయకూడదు,
పరిశుద్ధాత్మ లేదా ఆత్మ ద్వారా మనము ఏమి చెయ్యాలి అనేవి 5 విషయాలు చూసి మనం క్లుప్తముగా ముగించుకుందాం. మనం మొదటిగా పరిశుద్ధాత్మ విషయంలో మనం చేయకూడనటువంటి కొన్ని పనులు రండి చూద్దాం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని? ఆత్మను ఆర్పకుడి అనేటటువంటిది చూస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక. కాబట్టి అక్కడ మనం చూస్తాం ఆత్మను ఆర్పటం అంటే చంపటము అనేది. అంటే మనలో ఆత్మ, దేవుడు మనకేమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. ఆత్మను మనం గమనిస్తే గనక 3 రకాలు. మళ్ళా ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది దురాత్మ, మూడవది మనలో ఉన్నటువంటి దేవుని ద్వారా మనం పొందినటువంటి మనం. 3 ఈ 3 రకాలన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ మన ఆత్మతో సంబంధము కలిగి ఉంటుంది. ఎప్పటి వరకు అంటే దురాత్మకి మనలో స్థానము లేనంత వరకు, లేదా దురాత్మను మనం పంపించి వేస్తే దానిని ఏమంటామంటే పాప క్షమాపణ లేదా మారు మనసు. పాప క్షమాపణ లేదా మారు మనస్సు అంటామంటే మనలో ఉన్నటువంటి దురాత్మని బయటికి పంపించేసి మన ఆత్మని పరిశుద్ధాత్మతో లేదా దేవుని ఆత్మతో సంబంధం కలిగి ఉండటాన్ని మారు మనస్సు అని అంటాం. మారు మనస్సు అంటాం. అందుకే దైవజనుడు అరవిందం గారు ఒక మాట చెప్పేవాడు, తెల్లపిల్లి నల్లపిల్లి అని. విన్నారా ఎప్పుడైనా? తెల్లపిల్లి నల్లపిల్లి అంటారు కదా. ఆత్మ సంబంధమైన మనుష్యుడు అని వాచ్మెన్ నీ అనేటటువంటి ఆయన కొరియా దేశానికి చెందినటువంటి వాడు. వాచ్మెన్ నీ అని ఆత్మ సంబంధమైన మనుష్యుడు అనే పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలని కంప్లీట్ చేయటమే చాలా కష్టంగా ఉంటుంది. అది చదవలేము, చదవనీదు సాతాండు అనమాట. అంత చక్కగా ఉంటుంది. ఆయన ఏమంటాడు అంటే మన యొక్క మైండ్ అనేటటువంటిది యుద్ధ రంగము అని పోలుస్తాడు. మన యొక్క మైండ్ అనేది యుద్ధ రంగము. దానినే అర్థమవటానికి అరవిందం గారు ఏం చేశాడంటే తెల్లపిల్లి నల్లపిల్లి అన్నాడు. ఈ మనస్సు యుద్ధరంగం అయితే మనం దేనికి ఎక్కువ బలమిస్తే అది గెలుస్తుంది కదా. తెల్లపిల్లికి మనం ఆహారం ఎక్కువ పెట్టామనుకోండి ఏం చేస్తుంది? నల్లపిల్లి మీద జయాన్ని పొందుతుంది. అట్లా కాదు, నల్లపిల్లికి ఎక్కువ ఆహారం ఇచ్చామనుకోండి ఏమవుతుంది? తెల్లపిల్లి మీద జయం పొందుతుంది. అంటే దాని అర్థం బహుశా అర్థమైందా? తెల్లపిల్లి అంటే ఆత్మానుసారమైనటువంటి క్రియలు, పరిశుద్ధాత్మ సంబంధమైన క్రియలు. అంటే దేవుని బిడలంగా మనం నడుచుకోవటం. నల్లపిల్లి అంటే లోకానుసారంగా మనం జీవించటం. ఇప్పుడు అర్థమై ఉంటుంది. కాబట్టి మనము ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ యుద్ధములో ఏది గెలుస్తుంది? తెల్లపిల్ల నల్లపిల్ల కదా. కాబట్టి ఒకవేళ
ఇక్కడ మనం నేనను కుమారన్న సుందరవన్న ముగ్గురం తెల్ల బట్టలు వేసుకున్నాం కదా. దేవుడు చూసేది తెల్ల బట్టలు చూస్తాడా? కాదు. ఏం చూస్తాడు? ఒరేయ్ నువ్వు భలే చెప్తున్నావే, నువ్వెట్టుండవరా లోపల అంటాడు కదా. కాబట్టే అయితే ఎందుకు తెల్ల బట్టలు అనేటటువంటిది మనకి అలవర్చబడిందంటే, దైవజనుడు భగత్ సింగ్ గారు మనం అన్ని విషయాల్లో తెల్లగా ఉండాలని దైవజనుడు దానిని అలవర్చాడు. పూర్వ దినాల్లో, ప్రారంభ దినాల్లో ఈ తెల్ల బట్టలు అనేవాళ్ళు కాదు. బట్టల షాప్ వాళ్ళు ఏమనేవాళ్ళే తెలుసా? ఏమనేవాళ్ళు? భగత్ సింగ్ గారి బట్టలు, ఆ భగత్ సింగ్ గారి బట్టల అనేవాళ్ళు. అంత పేరు అప్పట్లో. తెల్ల బట్టల కోసం వెళ్తే భగత్ సింగ్ గారి బట్టల, ఇగో అయ్యా భగత్ సింగ్ గారి చీరల ఇగో కదా. అంటే దాని అర్థం ఏంటిదంటే, వెలుగు దూత వలె ఉండటం కాదు, దూత వలె ఉండటం. అది కావాలనేది దేవుని ఆశ, అది కావాలి. కాబట్టే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆ రీతిగా ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మకి మనం ఆవాసంగా ఉంటామో అప్పుడు ఆత్మ మనలో జీవిస్తుంది. ఆత్మ కార్యాలు మన జీవితాల్లో ఉంటాయి. ఆత్మ ఫలాన్ని మన జీవితము ద్వారా చూపించగలుగుతాం. ఆత్మ ఫలాన్ని మన జీవితంలో చూపించలేకపోతా ఉన్నాము అంటే కారణం ఏంటంటే, మనం ఎలా ఉన్నాము? శరీర కార్యాలకే ఆస్కారం ఇస్తూ ఉన్నాం. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చు. చూడండి ఒకసారి 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము, కాదు 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు. శరీరం ఇహలోక సంబంధమైనది. శరీరం అనేది ఇహలోక సంబంధం, అది నశించిపోయేది. అది తిరిగి దుమ్ముకు దుమ్ము, బూడిదెక్కు బూడిద అయిపోయేటటువంటిది ఈ శరీరం. అయితే ఎప్పుడూ కూడా మనకి ఎక్కువగా ఆసక్తి దేని మీద ఉంటుంది? శరీరం మీదే ఉంటుంది కదా. లక్షల కోట్ల బిజినెస్ ఈ శరీరానికి సంబంధించింది. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో ఆయన బలైనటువంటిది, తన శరీరంలో ఉన్నటువంటి ఆ రక్తమంతా కార్చింది, తాను మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటిది. నీవు నేను ఆత్మానుసారంగా నడవాలని దేవుని ఆశ. కాబట్టి మొదటిదిగా మనం ఏం చేయకూడదంటే ఆత్మను ఆర్పకూడదు, ఆత్మను ఆర్పకూడదు అనేది మనం చూస్తాం. రెండవదిగా మనం చేయకూడనటువంటి, ఆత్మ విషయంలో మనం చేయకూడనటువంటి పని ఏంటిది అంటే, రెండవది చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? రెండవదిగా ఆత్మను శోధించకూడదు. పదే పదే మనం కదా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, మీరెందుకు ఏకీభవించితిరి కదండి. ఇక్కడ నాకు ఒక విషయం చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇక్కడ అననీయ సప్పిరాల విషయం మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు, కానీ అననీయ వస్తాడు పేతురు దగ్గరికి. ఇదిగో అయ్యా అంటాడు. ఏంటి అంటే, మా పొలం అమ్మేశాం, ఇదిగో అని చెప్పేసి అని అంటాడు. ఎంతకే అమ్మారా అంటే అవునంటాడు. సరే
వెంటనే ఏమవుతాడు? చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి గురించి చేయాల్సిన కార్యం ఏంటి? మొట్టమొదట చనిపోయాడు, దారిలో మనకు ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోయాడు, మనం ఏం చేస్తాం? అమ్మా అది తన సంబంధికులకు తెలియపరచాలా. కానీ ఇక్కడ పేతురు గారు ఏం చేశాడు? తీసుకెళ్ళిపోమన్నాడు. భార్యకు తెలియదు, కనీసం భార్యకు కూడా తెలియదు కదా. తర్వాత ఇది భార్య వచ్చింది. భార్య వచ్చినప్పుడు ఎంతకే అమ్మారంటే అవునయ్యా అంది. అప్పుడు అన్నాడు పేతురు గారు ఏమని? పరిశుద్ధాత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఇదిగో నీ పెనిమిటినే సమాధి చేసిన వారి కాళ్ళు గుమ్మం దగ్గర ఉన్నాయి అన్నాడు. చూసారా, ఆనాడు పరిశుద్ధాత్మ కార్యాలు అంత కఠినముగా ఉన్నాయి కదా. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, రెండవదిగా శోధించకూడదు. శోధించటం అంటే శోధించేది ఎవడు? శోధకుడు. శోధకుడు ఎవడు అంటే సాతానుడు కదా. ప్రభు బాప్తిసం పొందిన వెంటనే కదా, 40 దినాలు ఉపవాసం అయిపోయిన వెంటనే ఆయన దగ్గరికి కూడా వచ్చాడు, శోధించాడు కదా. కాబట్టి రెండవదిగా శోధించకూడదు అనేది మనం చూస్తాం. మూడవదిగా మనం గమనిస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. పోయినసారి కూడా మనం చూస్తూ వచ్చాం. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. పోయినసారి కూడా ఇది చూసాం. ఎక్కడంటే మార్కు సువార్త 3వ అధ్యాయంలో మనం చూసాం. పరిశుద్ధాత్మ విషయమైన ఈ దూషణకి మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయం 29వ వచనం. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడు ఎప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడయ్యును. కాబట్టి ఆత్మను దూషింపకూడదు. మూడవదిగా మనం చేయకూడని పని ఏంటంటే పరిశుద్ధాత్మని దూషింపకూడదు. అయితే మనము అది పరిశుద్ధాత్మ శక్తి దురాత్మ శక్తి అనేది మనం గ్రహింపు కలిగి ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మని ఎప్పుడూ కూడా మనం దూషిస్తే క్షమాపణే లేదన్నాడు. నాలుగవదిగా మనం చూసేది ఏంటంటే అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనం. అపోస్తలుల కార్యము 5వ అధ్యాయము 3వ వచనములో పేతురు గారు ఒక మాట అంటాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును? కాబట్టి పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదు. అంటే మనం అనుకుంటాం పరిశుద్ధాత్మకి తెలీదా అనుకుంటాం. కానీ అక్కడ తెలియంది ఎవరికి? మనకు తెలియదు, పరిశుద్ధాత్మకు తెలుసు. పరిశుద్ధాత్మకు తెలుసు కాబట్టే పరిశుద్ధాత్మ పేతురుతో చెప్పింది. పేతురుతో చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని? అంతకాదు ఇళ్ళు అమ్మింది అడుగు అని పేతురుని ప్రేరేపించాడు. అందుకు పేతురు అడిగాడు ఏమని? అన్నయ్య, ఇంతేనా నువ్వు అమ్మింది? ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చావని. పరిశుద్ధాత్మను మోసపుచ్చడం అంటే ఆయనకు తెలియదని కాదు, నిన్ను నువ్వెందుకు మోసపుచ్చుకున్నావురా పిచ్చోడా? దాని ద్వారా వచ్చేటటువంటి ప్రతిఫలం ఏంట్రా అనేది గ్రహింపులోనికి రావటానికి. అందుకే మనకి పెద్దోళ్ళు ఒక సామెత పెట్టారు. ఏంటంట? పిల్లి పాలు తాగుతా ఎవరు చూడలేదు అనుకుంటుందంట కదా. పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదు, వెనక నుంచి కర్రతో పడితే కానీ అప్పుడు తెలిసిద్ది దానికి
కదా. మనం అనేక పర్యాయాలు ఆ రీతిగా ఉంటాం. మనల్ని మనం మోసం చేసుకుంటూ దేవుణ్ణి మోసగిస్తున్నాం అనుకుంటాం. దేవుణ్ణి ఎప్పుడు మనం మోసగించలేం. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం మోసగించలేం. కాబట్టి మనల్ని మనం మోసగించుకుంటాం. అందుకు పేతురు అడిగాడు. పేతురికి ఎట్లా తెలుసు అంటే దేవుడు చెప్పాడు. వాళ్ళు అంత కాదు అమ్మింది, ఇదిగో ఇంత కమ్మారు, ఇదిగో ఇంతే తెచ్చిపెట్టారు. వాళ్ళు దాచుకున్నారు అక్కడ. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చకూడదు. అపోస్తుల కార్యాల్లోనే 6వ అధ్యాయము 10వ వచనం చూస్తే, 5వదిగా అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 10వ వచనం గనక మనం చూస్తే, మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అంటే కొంత ప్రయత్నం చేశారు ఎదిరించడానికి. అట్లా కాదు ఇట్లా, అట్లా కాదు ఇట్లా, అట్లా కాదు ఇట్లా కదా. పిల్లలు ఏమనుకుంటారంటే, మా నాన్నకి ఏం తెలియదు అనుకుంటారు, మా అమ్మకి ఏం తెలియదు అనుకుంటారు కదా. ఆ వయస్సు నుంచి అవన్నీ చూసుకుంటూ వచ్చారు వీళ్ళు అనేది వాళ్ళకి అర్థం కాదు కదా. అవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఈరోజు నాకు 57 సంవత్సరాలు. 57 సంవత్సరాలు అంటే 57 సంవత్సరాల యొక్క అనుభవం నాకు ఉంది అక్కడ. కానీ ఏమనుకుంటారు పిల్లలు సహజంగా, వీడికేం తెలియదు, వీడో పిచ్చోడు అనుకుంటారు కదా. మన పిల్లలు తల్లిదండ్రులు అంతే అనుకుంటారు. చిన్నప్పుడు ఎవరైనా మన పిల్లల్ని కొడితే ననవు అంటాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు కదా. చిన్నప్పుడు ప్రారంభంలో నాన్న హీరో. మా నాన్నకి చెప్తా కదా. మొదట్లో నాన్న హీరో. తర్వాత కొంచెం వాళ్ళకి అవగాహన వచ్చినప్పుడు, నాన్న నీకేం తెలియదు నాన్న, అవునా కదా అన్నారా మీ పిల్లలు? నీకేం తెలీదు. ఎందుకంటే ఏం తెలియదు. ఏమంట మారిపోతుందన్నానా, టెక్నాలజీ అప్డేట్ అవుతుంది, నువ్వు అప్డేట్ అవ్వట్లా కదా అనుకుంటా ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అనేక పర్యాయాలు పరిశుద్ధాత్మని ఎదిరిస్తాం. నీకు తెలియదులే, మన మనస్సు చెప్తా ఉంటుంది, అది చేయకూడదురా బాబు, అటు వెళ్ళకూడదురా బాబు, వద్దురా బాబు అంటే చేద్దాం, వెళ్ళిపోతాం కదా. అది కనుక ఈ 5 విషయాలు మనం ఆత్మ విషయమై మనం చేయకూడదు. ఈ 5 విషయాల్లో మనం దూరంగా ఉండాలి. పరిశుద్ధాత్మ విషయంలో, పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏంటి ఒకసారి చెప్పండి. ఆత్మను ఆర్పకూడదు. 2వది శోధించకూడదు. 3వది మోసపుచ్చకూడదు. 4వది దూషించకూడదు. 5వది ఎదిరించకూడదు. అందుకే అంటాడు మునుకోలలకు, అందుకే అంటాడు ప్రభు మునుకోలలకు. అది కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరు, ఒకవేళ ఇలాంటి స్థితి మన జీవితంలో ఉంటే మనం వాటి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు ఒకవేళ అట్లాంటిది మన జీవితంలో ఉంటే. 2వదిగా ఆత్మీయంగా మనం చేయాల్సినటువంటి పనులేంటి? మనం చేయాల్సినటువంటి పనులేంటి అంటే రండి చూద్దాం. మన ఆత్మతో మనం చేయాల్సిన పనులేంటి అనేది చూసి ముగించేస్తాం. మొదటిది యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అనేది మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనంలో అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని. కాబట్టి మొదటిది మనం చేయాల్సిన పని ఏంటిది అంటే దేవునిని
ఆరాధించాల. దేవుడు మనకిచ్చిన ఆత్మ ద్వారా దేవునిని ఆరాధించే వారంగా మనం ఉండాలి. ఒకవేళ ఆరాధించకపోతే మనమే నష్టంలో ఉంటాం. ఎందుకంటే పరలోకములో ఉండే ఏకైక పని అదొక్కటే, మనకుండే పని అదే, ఆరాధించటమే, ప్రభువుని స్తుతించటమే. దేవదూతలు సైతం దివారాత్రులు చేసే పని అదే. దేవుడు ఏదైనా ప్రత్యేకమైన పని అప్పగించి నువ్వు అక్కడికి వెళ్ళిరా, నువ్వు ఇక్కడికి వెళ్ళిరా, ఇదిగో మిస్పాలోకి వెళ్ళిరా అని అంటే తప్ప వాళ్ళు చేసే పని ఏంటి? ప్రభువుని ఆరాధించటమే. పరిశుద్ధుడు 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 అని ఆరాధించటమే. దివారాత్రములు గాన ప్రతిగానములతో కదా. కాబట్టి మొదటిదిగా ఆత్మతో మనం చేసే పని ఏంటంటే ఆరాధించటం. రెండవదిగా మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, ఆయనే మిమ్మును క్రొత్త నిబంధనకును అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యము కలిగజేసి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. కాబట్టి రెండవదిగా మనం ఏం చేయాలా? ఆత్మకు మనం ఎట్లా ఉండాలా? పరిచారకులంగా ఉండాలి, పరిచర్య చేయాలి. అందుకే మనం చూద్దాం రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో కూడా, రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును. కాబట్టి ప్రభువుని సేవించే విషయం, సేవించడం అంటే సేవ, సేవించటం అంటే పరిచర్య చేయటం, ప్రభుని పరిచర్య చేయటం. సేవించటం అంటే ఆయనను వెంబడించటము అనేది, ఆయనను వెంబడించటం. అందుకే చూద్దాం రండి ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం అనుకుంటాను, ఒక మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని. కాబట్టి సేవించడం అంటే ఏంటి? వెంబడించడం. ఆయన వెంబడిస్తే ప్రభు ఏం చేస్తాడు? మనల్ని గానపరుస్తాడు. అది కాబట్టి రెండవది, మన ఆత్మతో ఆయనను సేవించాలా, లేదా ఆయనను వెంబడించే వారంగా మనం ఉండాలనేది ప్రభు చెప్తా ఉన్నాడు. మూడవదిగా గనక మనం గమనిస్తే, మనం ఇందాక చదువుకున్నాం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఏంటిది అది? ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు. కాబట్టి మూడవదిగా ఆత్మను అనుసరించి ఆత్మానుసారమైన నడక, ఆత్మానుసారమైన నడక. అందుకే రోమాపత్రిక 8:14 చూడండి ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. 8వ అధ్యాయము 14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులగుదురు అనేది మనం చూస్తాం. కాబట్టి ఆత్మానుసారంగా మనం నడిస్తే, ఆత్మ మన జీవితంలో మనల్ని నడిపిస్తే మనం దేవుని కుమారులం అవుతాం. అప్పుడు మనం ఏముంటామంటే అబ్బా తండ్రి అని తండ్రిని పిలుచుకోగలం. ఇంకా శ్రేష్టమైనటువంటి మాట అక్కడ చెప్తా ఉన్నది చూడండి, 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసు. కాబట్టి ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే గనక ఏమంటున్నాడు? మీరు వారసులు రా అంటున్నాడు, మీరు వారసు. కాబట్టి మూడవదిగా ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి అనేది మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. 14వ అధ్యాయం 15వ. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును
మనసుతోనూ ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును అనేది మాట మనం చూస్తాం. కాబట్టి ఆత్మతో మనం చేయాల్సిందేంటి? ప్రార్థన. నాలుగవదిగా ఆత్మతో ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి జవాబిస్తాడు. అట్లా కాకుండా ఏదో మనం నాలుకలు ఆడిస్తే ఉపయోగం ఉండదు కదా. ఆత్మతో మనం ప్రార్థించే వారంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఐదవదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను దేవునికి క్రీస్తు సువార్తయై ఉన్నారు, సువాసనయై ఉన్నారు. అది కాదండి, బహుశా అంటే ఎక్కడ ఏముంటుందంటే వివేచన, మనం వివేచన కలిగిన వారంగా, ఆత్మ వివేచన కలిగిన వారంగా. బహుశా అమ్మా 1 కొరింథీయేనా? అది 1 కొరింథీ అయి ఉంటుంది. చూడండి ఒకసారి. 1 కొరింథీ 2:15. నేను అదే 2. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడెవని చేతనైనను వివేచింప. కాబట్టి ఆత్మ సంబంధి అయిన వాడు వివేచించగలుగుతాడు. వివేచన కలిగి మనం జీవించాలి. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు కదా. కాబట్టి మనం ఆత్మ ద్వారా మనం చేయాల్సిన కార్యాలు ఏంటి అంటే మొదటిది ఏంటి? ఆరాధించాలి. రెండవది ఆయనను సేవించాలి. సేవించడం అంటే ఆయనను వెంబడించాలి. మూడవది నడుచుకోవాలి. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. అప్పుడు శరీరేచ్ఛలు ఉండవు. నాలుగవది ఆత్మానుసారంగా ప్రార్థన చేయాలి. నాలుగవది ఆత్మతో మనము పౌలు గారు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థన చేస్తా, శరీరంతో కూడా చేస్తానంట. అందుకే అక్కడ 2 చూపించింది. ఆత్మతో ప్రార్థన చేస్తాం మనుష్య రీతిగా కదా. చివరిగా 5వదిగా ఏంటంటే ఆత్మ వివేచన కలిగిన వారంగా మనం ఉండాలి. వివేచించాలి. వివేచన జ్ఞానము మనం కలిగి ప్రభువుని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో తన కార్యాన్ని ఆరంభించినప్పుడు మన మనస్సాక్షి హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది చేయకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అది చూడకూడదు కదా, అది అట్లా మాట్లాడకూడదు, హెచ్చరిస్తూ ఉంటుంది. అది వివేచన కలిగిన వారంగా మనం జీవించాలి. ప్రశ్న ఏంటి అంటే మనం అలా ఉన్నామా లేదా అనేది ప్రశ్న.